రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాము. రైతు రవి గారు ఎకరం పొలంలో బీట్రూట్ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. రవి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎకరం పొలంలో బీట్రూట్ పెట్టుకున్నారు కదా? అవును మేడం. ఇత్తనం ఎప్పుడు చల్లుకున్నారు? ఇది ఎంత ఇత్తనం పట్టింది? సెప్టెంబర్లో చల్లినా మేడం. 11 నుంచి 12 డబ్బాలు పట్టాయి నేత్ర సీడు. 12 డబ్బాలు పట్టినాయా? అంటే 10-11 చల్లాలన్నారు. నేను ఇంకో డబ్బా ఎక్కువనే చల్లిన. అంటే ఒక డబ్బాలో ఎన్ని గింజలు ఉంటాయి? ఉంటాయి మేడం, అందులో 300 గ్రామ్స్ 300 గ్రాములు ఉంటాయి. అట్లా మనకు 10-11 డబ్బాలు పట్టినాయి. 10. అంటే ఇవి కూడా మన క్యారెట్ ఇత్తులు చల్లినట్టు ఇసుక కలిపి చల్లాలా, మామూలుగానే చల్లుకోవాలా? ఇత్తులే చల్లితే సరిపోతుంది మేడం. ఏమి అంటే కొన్ని చోట్ల ఎక్కువ పడతాయి, కొన్ని చోట్ల తక్కువ పడతాయి, అట్లా ఏమి ఉండదు సమస్య? ఏముండదు, మళ్ళీ ఇంట్రెస్ట్ జంబన్న తిప్పుతాము, మళ్ళీ కల్టివేటర్ అనేస్తే కలిసిపోతాయి. మళ్ళీ కొన్ని మట్ల కప్పుకపోతాయి, ఒక తన ఇత్తులు పడ్డా కొద్దిగా దూరం వెళ్ళిపోతాయి అవి. అవునా? అయితే సెప్టెంబర్లో వేసుకున్నారు ఇత్తనాలు? అవును మేడం, సెప్టెంబర్లో. ఇప్పుడు ఇది కోతకు వచ్చినట్టేనా, ఇంకా టైం పడుతుంది? వచ్చింది మేడం, వచ్చింది. కొద్దిగా సైజ్ వచ్చినట్టు కొడుతుంది. సైజ్ వచ్చింది. మొన్న ఒక క్రాప్ అయితే పెద్దదంతా వచ్చిన కాడికి పీకినాం ఆల్రెడీ. ఒక 25 అంచులు అయింది. మార్కెట్ వేసినాము 20-25 అట్లా పోయింది. 25 రూపాయల కిలో లాగా పోయింది ధర? పోయింది మేడం. ఏ మార్కెట్ కి తీసుకుపోతారు? గుడిమల్కాపురం, హైదరాబాద్. గుడిమల్కాపురం పోతారా? మీకు షాద్ నగర్ శంషాబాద్ కూడా దగ్గరే కదా? ఉంది కానీ అక్కడ తక్కువ అమ్ముతుంది మా శంషాబాద్ లో. అవునా? చిన్న బస్తాలు వేయవలసి వస్తుంది. ఇక్కడైతే పెద్ద బ్యాగులు వేయచ్చు అన్నట్టు. 70-80 కిలోల వరకు వేయచ్చు. పెద్ద బస్తాలు ఒకసారి తీసుకొని పోతారు? ఒకటేసారి పోతుంది, పని దిగుతుంది అని చెప్పి పెద్ద బస్తాలు తీసుకొని పోతాం. ఎన్ని బస్తాలు తీసుకుపోయారు మొన్న? ఉన్నాడు 10 తీసుకుపోయినాం, మొన్న 8, ఉన్నాడు 12 బస్తాలు. అంటే 3 సార్లు వీకిరు ఇప్పటికి? అంటే ఒకటే సార్ మేడం, 3 డేస్ అయింది. ఓకే ఓకే, 3 డేస్ అయింది. బాగా 25 రూపాయలకు ధర వచ్చిందా? నాడు 22-25 అమ్మింది. అంటే ఏ ధర వస్తే జర మంచిగా అనిపిస్తుంది రైతుకి? మాల్ వెళ్తే 30 దాకా పోతే బాగానే ఉంటుంది మేడం. 30 రూపాయల కిలో. 22-25 అంటే జర తక్కువే. తక్కువే ఇక. అంటే మా పొలం గిట్ట అంత ఒక్కంతకు రాదు మేడం. ఇక ఒకసారి అంత వస్తేనే బాగా గడ్డ ఊరదు అన్నట్టు, కొంత రోగం పడుతుంది. ఒక తాన పడిందంటే చేనల్లో అవుతుంది ఇక. అంటే మనం విత్తనం అంతా ఒకసారి చల్లుకున్నాం, ఎందుకని ఒక చోట బాగా ఊరింది, ఒక చోట ఊరలేదు మరి? ఇక నీళ్ళు ఒక్కొక్క చోట్ల ఎక్కువైనందుకేమో ఏ మాదిరినో ఒక తాన రోగం లాగా సుధరించిందంటే చేను మొత్తం కవర్ అవుతుంది మేడం. అదేనా? ఏమొస్తాయి జనరల్ గా దీనికి తెగుళ్ళు రోగాలు? ఇక నల్ల రోగం అని వస్తుంది మేడం. ఇది మొత్తం పండాకులు, ఇది అదే ఇది మొత్తం ఇట్లా ఉంటుంది. నల్ల రోగం ఇది. వాటర్ ఎక్కువైందో ఏదో మొత్తం మీద కొద్దిగా ఒక చోట్ల నడమనో ఒక మూలకు స్టార్ట్ అయిందంటే చేను మొత్తం వేస్తుంది, మొత్తం వ్యాపిస్తుంది. చూసుకొని ఎంబటే కొట్టుకుంటే కంట్రోల్ అవుతుంది. అట్లయినా 6 రోజులకు ఒకసారి కొడుతూ ఉన్నాం మేడం. వారంలో 6 రోజులకు 8 రోజులకు వారం మందు కొడుతూనే ఉన్నాం ఆల్రెడీ. అంటే దాదాపు వారానికి ఒకసారి పిచికారీ పడుతుంది. ఇది తీసుకుపోతాం మేడం, ఫోటోలో తీసుకుపోతాం, 2 దాంట్లో తీసుకొని పోయి చూపిస్తే ఫర్టిలైజర్ షాప్ లో మందులు ఇస్తారు. జర కొడితే కొద్దిగా కవర్ అయింది. కవర్ అయిందా? ఆడికి చిన్న సగం పోయినా పెద్ద సగం కొద్దిగా ఉంది అన్నట్టు. అంతేనా? చిన్న సగం పోయింది? పోతుంది. చిన్న సగం పోతే కొద్దిగా నీరు పట్టింది గిట్ట. ఇంకా అంటే దీనికి నీరు ఎక్కువ ఉండొద్దా ఏంది? నీరు ఎక్కువ అవసరం లేదు, తక్కువనే ఉండాలి. తడులు తక్కువనే పెట్టుకోవాలి. ఎంత తక్కువ ఉంటే మాదిరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్గా ఉండాలి. ఓకే. క్యారెట్ కంటే కూడా నీళ్ళు తక్కువ పడుతుంది. క్యారెట్ కూడా తక్కువనే పడుతుంది ఎట్లయినా. స్ప్రింక్లర్లతోనే ఇచ్చుకుంటారు? స్ప్రింక్లరే మేడం. అంటే రోజు 1 గంటన్నర పడతాయా నీళ్ళు? పడతాయి మేడం, అంతవరకే. అంటే కొంచెం దూరం అక్కడ డ్రాప్ వేసినాం మేము. అక్కడ డ్రాప్ వేస్తే అంత మంచిగా అనిపించలేదు. వాటర్ పట్టిన బొట్టు మొత్తం అడుగు కట్లనే పోతే వాటర్ ఎక్కువ అవుతాయి. అక్కడ ఊరలే బిట్టోడు సరిగా. ఇక్కడ వేసినాం మంచిగా స్ప్రింక్లరే, కొద్దిగా పర్వాలేదు. ఇక్కడ మంచిగా ఇది మనకు డ్రాప్ పడేది పెట్టుకోవద్దు, స్ప్రింక్లరే పెట్టుకోవాలి బెస్ట్. ఓకే. ఎందుకంటే మా తోటలు చెట్లు ఉంటేనే చెట్టు మొదల కాడ డ్రాప్ పడితేనే పోతుంది. ఇదేమో మొత్తం బీట్రూట్ వాటర్ పడ్డతానే వాటర్ ఎక్కువైనాక పక్కకు వస్తాయి మేడం. అవునవును. అంతవరకు ఇది రోగం పడుతుంది, దుంప ఖరాబ్ అవుతుంది, చెట్టు అంతా కాకులన్నీ ఎర్రగా అయిపోతుంది, పచ్చ రంగులకు వచ్చేస్తాయి అన్ని. స్ప్రింక్లర్ పెట్టుకుంటేనే ఒక తీరుగా పడతాయి. స్ప్రింక్లర్ అయితే పర్వాలేదు. స్ప్రింక్లర్ అయినా 2 ట్రిప్ అయినా గిట్ట బాగానే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు? ఇత్తనం ఖర్చు కావచ్చు, ఫస్ట్ దున్నుకుంటారు కదా, అప్పుడు ఎట్లా సిద్ధం చేసుకున్నారు? అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది? మొత్తం ఓవరాల్ ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడు పీకనిక రెడీ అయిపోయింది కదా, ఇది ఎంత ఖర్చు వచ్చినట్టు మనకు? రావచ్చు మేడం, 25,000 నుంచి 30,000 రావచ్చు. 30,000 విత్తనాలకే మనకు 11,000 దాకా అయింది కదా. విత్తనాలు అయినాయి. 2 సార్లు దున్నాం మేడం. 2 సార్లు దున్నాం, కల్టివేటర్ వేసి, తర్వాత రూట్ వెటర్ వేసినాం. రూట్ వెటర్ వేసి విత్తనాలు చల్లినాం. విత్తనాలు చల్లి మళ్ళా ఇట్లా
అది జంబులాక జరును మేడం ఇక ఇత్తులు కప్పుకోనికి. ఓకే. ఆ తర్వాత డ్రిప్ వేసి స్ప్రింకలర్ వేసి ఇక వాటర్ ఇచ్చినాం. మెత్తగా మొత్తం నానే వరకు వాటర్ ఇచ్చినాం. 8 నుంచి 10 రోజుల వరకు మొలకలు ఎత్తినాయి ఇక. అవునా? వెళ్ళినాయి ఇక. ఇది 3 నెలల పంట అనుకోవచ్చు. 3 నెలల్లో సెప్టెంబర్ అంటే ఇప్పుడు మనము నవంబర్ ఎండింగ్, డిసెంబర్ ఫస్ట్ వీక్ అనుకోవచ్చు. 3 నెలల లోపు గిట్ట వస్తుంది. 3 నెలలకు మనకు చేతికి వచ్చేస్తుంది పంట. 3 నెలలకు వస్తుంది. రవి గారు, ఫస్ట్ ఈ మనం విత్తనాలు చల్లక ముందు భూమిని ఎట్లా సిద్ధం చేసుకోవాలి? ఇది అదే ఎరువు చల్లి మేడం, ఎరువు చల్లుతాము. ఎరువు చల్లి 2 సార్లు కల్టివేటర్ వేసినాము. కల్టివేటర్ వేసి మళ్ళీ రూట్ వేటర్ వేసి విత్తనం చల్లాము యథావిధిగా. అవునా? పశువుల ఎరువు వేసుకున్నారా? పశువులు వేసినాం. మనకు విత్తనం వేసుకున్నాక 10 రోజులకు మొలకలు వస్తాయి. వస్తాయి మేడం. మొలకలు వచ్చినాక ఇక మళ్ళీ కలుపు ఎన్నిసార్లు తీపిచ్చిరు ఇప్పటి వరకు? 2 సార్లు ఇచ్చినాం మేడం కలుపులు. మనుషులతోనే? మనుషులతోనే 2 సార్లు తీసినాము. ఇక పురుగు మందు, రోగం మందు వారానికి ఒకసారి కొట్టుకోవాలి. వారానికి ఒకసారి కొట్టామన్నట్టు. ఈ గడ్డ ఊరనీక ఏమైనా మందులు వేస్తుంటారా? అడుగు మందులు వేస్తాం మేడం. మొన్న అదే 2020 వేసినట్టు ఇంకా అప్పుడు 16 వేసి 18 వేసినాం మేడం. ఓకే. ఈ పిచికారీలకు కావచ్చు, అడుగు మందులు కావచ్చు, ఇత్తనం ఖర్చు అంతా కలిసి మనకు ఒక 30-35 వేలు వస్తేటట్టుంది ఖర్చు మేడం. 25 నుంచి 30 వేలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఏడాదికి 3 పంటలు తీస్తారా? ఇదే 3 నెలల పంటే కదా? తీస్తాం కానీ నేను ఒకటేసారి పెడతాను మేడం. బీట్రూట్ ఒకసారి. నెక్స్ట్ ఏం పెడతారు ఇప్పుడు? బీట్రూట్ వీకినాక చిక్కుడు వేద్దాం అనుకుంటున్నాం. చిక్కుడు వేస్తే ఒకటే పంట, అదొక పంట ఇదో పంట, 2 పంటలు పడినట్టు సంవత్సరానికి. వర్షాకాలం ఇది పొలం అనుకూలం లేదు మేడం మాకు. వాటర్ నీరు పడుతుంది. ఇది జాలు పడుతుందా పొలము? జాలు పడుతుంది ఇది. అందుకే 2 పంటలు వేస్తాం ఇక. ఇప్పుడు పొలం జాలు పడుతుందనే మీరు వానలు తగ్గినాక సెప్టెంబర్లో వేసిరా ఏంది? అవును మేడం. ఇప్పుడు మామూలుగా అయితే బీట్రూట్ ఎప్పుడు వేస్తారు ఇత్తనము? ఇంచుమించు ఎప్పుడైనా వేయచ్చు మేడం. ఏముంది, ఎప్పుడైనా వేయచ్చు. ఎప్పుడైనా వేయచ్చు. వర్షాల్లో కొద్దిగా తక్కువ వేస్తారు. ఎత్తు భూములలో వేస్తేనేమో తొందరగా వర్షాలు తక్కువ తట్టుకుంటుంది, మంచిగా అయితే చేయండి. వర్షాలు తక్కువ ఉంటే బాగా, ఎక్కువ ఉన్నప్పుడు ఖరాబ్ అవుతాయి అన్నట్టు. వర్షాలు ఎక్కువ ఉంటే బీట్రూట్ మురిగిపోతుంది, వేయొద్దు. వర్షాలు తక్కువ ఉంటే మరి మొత్తం సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు మేడం. ఎప్పుడైనా వేసుకోవచ్చు. గతంలో బీట్రూట్ ఎన్నేళ్ళకి వెళ్ళి సాగు చేసే అనుభవం ఉంది? నేను సంవత్సరం ఒక్కొక్కసారి 2 సార్లు వేసి ఎక్కువ మేము 10 ఏళ్ళ సార్లు వేస్తున్నాం. 10 ఏళ్ళకి వెళ్ళి ఏటా ఒకసారి అయితే వేసుకుంటాం బీట్రూట్. వేస్తాం. పంట మార్పు నుంచి అదే పంట కాదకుండా ఏదైనా ఒకటి చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వేస్తాం అన్నట్టు. ఇప్పుడు బీట్రూట్కి సంబంధించి మంచి ధర ఎప్పుడు వచ్చింది? ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ ఏ ధర కమ్మిరు? తక్కువలో అంటే 100 రూపాయలు 70-80 రూపాయలకి అమ్మినా మేడం. తక్కువలో 70-80 రూపాయలకి ఎన్ని కిలోలు? అంటే 6 రూపాయలు 7 రూపాయలు అవుతాయి మేడం అట్లా. అయ్యో, అంత తక్కువకి మంచి ధర అంటే ఎప్పుడు పోయింది అందాజ? మంచి ధర అంటే ఇప్పుడు అయితే కొద్దిగా పర్లేదు అనుకో మేడం. 25 పోతుంది. ఇంకా 15 రోజుల ముందు 30-35 400 గిట్ట పోయిందంట. 30-40 రూపాయల వరకు. అంటే ఈ చీడపీడల సమస్యని తొందరగా గమనించుకోకుండా కష్టమే అవుతుంది. దీంట్లో పురుగు అవుతుంది, దోమ, లద్ది పురుగు ఉంటుంది మేడం. ఈ ఆకులో ఫస్ట్ ఆలుతుంది, ఆకులను తినేసి అందుకుంటే గడ్డ గిట్ట తింటుంది. ఇది లద్దె పురుగు. ఈ గడ్డం గిట్ట తింటుంది. ఇది అట్లే మనం మందు కొట్టకుండా చూసుకోకుండా ఉంటే ఆకులన్నీ మొత్తం అయిపోతాయి. ఇట్లా ఎర్రగా అయిపోతే ఆకు అయిపోయినాక గడ్డం తింటాయి. నల్ల లబ్బర్ పురుగు ఇంత దొడ్డుగా ఉంటుంది. అది బాగానే బీట్రూట్కి ఎక్కువ వస్తుందేమో. వస్తుంది. అందుకే 6 రోజులకు 8 రోజులలో కంపల్సరీ ఒకసారి పురుగు మందు, రోగం మందు, ఒకసారి పురుగు మందు, ఒకసారి రోగం మందు కొట్టుకుంటే జర కవర్ అవుతుంది. అవునా? కొన్ని గడ్డలేమో గుండుగున్నాయి, కొన్ని ఏమో పొడుగుగా ఎందుకు వచ్చినాయి? అదే రోగం నుంచే ఎట్లా పొడుగు. అవును మేడం. రోగం నుంచి ఆకులు ఎర్రగా అవుతాయి. అంత హెల్దీ ఉండదు. అది ఎట్లయినా ఖరాబ్ అవుతుంది. అది ఎట్లా అంటే గడ్డ ఇట్లా గుండు కూరితేనే హెల్దీ గడ్డ అనుకోవాలి. అవును. అట్లా పచ్చగా ఉంటుంది ఆకు గిట్ట. పండు ఆకులు లేక ఎల్లో కలర్ మారాయి. ఆకులు మంచిగా ఉంటుంది. గడ్డ పచ్చగా ఉండి మంచిగా మనకి ఇట్లా గుండు ఉండాలి గడ్డ. పొడుగు గడ్డకు ధర ఉండదేమో? ఉండదు మేడం. దాన్ని పక్క తీసి పాడేస్తారు. అది అంతేనా? పక్క తీసి పాడేస్తారు. కొన్ని గడ్డలు కూడా చాలా చిన్నగా ఊరినాయి. ఇంత ఊరితే కూడా వేస్ట్ కదా. అంత ఇక కొన్ని టైం మీద పడ్డా అంటే ఊరే మేడం, వేస్ట్ గానే పోతాయి. అంటే ఎట్లా మీద పడ్డాయి అంటే టైం ఇక కొద్దిగా ఒత్తుగా అయినా కానీ ఊరదు. దగ్గరికి దగ్గర అయితే గిట్ట ఊరదు. నార్మల్గా అక్కడక్కడ దూరం ఉంటేనే కొద్దిగా పర్వాలేదు, మంచిగా. అట్లా గడ్డ దొడ్డుగుతూ మంచి అంతటా అవుతుంది. అట్లా ఒత్తుగునే కావు. అవునా? ఒత్తుగా ఇత్తులు పడితే కూడా బలం సరిపోదేమో? బలం సరిపోదు. సన్న దొడ్డు కాదు. పల్చగా మీడియం, ఎక్కువ ఒత్తుగా పల్చగా లేక మీడియం ఉంటేనే మంచిగా గడ్డ వస్తుంది, మంచిగా ఉంటుంది.
ఇంకా తెంపేటప్పుడు అన్ని ఒకసారి కాదేమో, కొన్ని ఒకసారి తెంపుకోవాలేమో కదా. మరి ఊకుంటేనేమో దొడ్డుగా ఇంకా దొడ్డుగా అయిపోతే మార్కెట్లో ఉన్నారు మేడం. అది మరి దొడ్డుగా అయితే కూడా గడ్డకు ధర ఉండదు. తీసుకోరు. ఇప్పుడు మేము మార్కెట్ పోవాలన్నా కానీ అది వేరే సంచులు నింపుకొని పోవాలి. అది తక్కువ అవుతుంది. మంచి సైజ్ అంటే ఇంతేనా? ఇంకా కొంచెం లావు కావాలేమో. కొంచెం లావు ఉంటుంది. మరి లావు గడ్డలకు కూడా ధర ఉండదు. మరి చిన్న గడ్డలకు ధర ఉండదు. మంచి సైజు వచ్చినాక ఏమంటే పీక్కొని పోవాలి. మంచి సైజు ఉంటేనే అట్లనే మొన్న తీసేసి. అంటే ఇవన్నీ ఒకసారి వీకలే, మనం అయినట్టు పీక్కోవాలి. 2 సార్లు మేడం, 2 సార్లు. ఒకసారి వీక్తాం, ఇంకొకసారి ఇంకా వారం రోజులు చూసి పీకేసి అయిపోతుంది. రవి గారు, ఈసారేమో నేత్ర విత్తనాలు వేసినామని చెప్పారు కదా. అవును మేడం. ఎప్పుడు ఇదే వేస్తారా, వేరే వేస్తారా ఏమైనా? వేస్తాం మేడం, వేరే గిట్ట వేస్తాం. సకాట వేస్తాం. సకాట అది కూడా మంచిగానే ఊరుతుందా గడ్డ? మంచిగానే ఉంటుంది సకాట. అది కానీ ఇది గిట్ట కొద్దిగా రైతులు వేసిర్రు నేత్ర అనే సీడు, బాగుంటుంది అని చెప్పారు. వాళ్ళు వేసినందుకు మేము మంచిగానే ఉన్నందుకు ఇది గిట్ట ఈసారి మేము ఇది వేసినాం. మంచిగానే ఉంది. విత్తనాలన్నీ ఇక్కడైనా నాగర్గుడి మేడం, ఇక్కడ నాగడం కల్లా తెచ్చినాం. ప్రతి ఏటా అంటే 3 నెలల పంట కాలం కదా, ఈ బీట్రూట్ మీద ఖర్చులు బొంగ ఎంత ఆదాయం వస్తుంది మీకు? అంటే రేటు ఉన్నప్పుడే మాల్ వెళ్ళదు, మాల్ ఉన్నప్పుడు రేట్ వెళ్ళదు మేడం. రేట్ ఉండదు మేడం. ఇక మాకు పోయినా ఖర్చులు పోగా మా 20,000 వస్తున్నాయి మేడం. ఖర్చులు 20,000 అంతే. ఎకరం పొలం మాల్ వెళ్తే వస్తుంది మేడం, వస్తాయి. ఇప్పుడు మా ఈ లెక్కలు చూస్తే నాకు ఇంచుమించు 30,000 వచ్చింది. మా అంటే ఇప్పుడు ఇంకో 30,000 వచ్చింది, ఇంకో 15,000 వస్తున్నాయి మా అంటే మాకు. 30,000 మనకు పెట్టుబడి ఖర్చులు అవన్నీ తీసేయంగా మళ్ళీ ఇదంతా తెంపితే 20,000 మాలే. అంతే 15,000-20,000 వస్తాయి కాబట్టి మనకు మిగిలినట్టు అయితే. ఎకరం మీద 15,000-20,000 వస్తాయి మేడం. మాకు ఇది కొద్దిగా అంతా ఒక్క సైజు రాలేదు. ఇదేమో సన్నగా ఉన్నది గడ్డ, కానీ ఇదంతా మంచిగా అయితే ఎక్కువనే అవుతుంది, బాగానే ఉంటది. ఇది ఇంకా మీద పడ్డది, ఇది ఊరదు మేడం. ఇది అంటే కొంచెం తెగుళ్ళు వచ్చి ఈసారి ఇబ్బంది కంపల్సరీ వచ్చింది. తెగుళ్ళు వచ్చే, ఒకవేళ తెగులు రాకుండా మంచిగా పంట ఉంటే బాగానే వస్తుందా? వస్తుంది మేడం, వస్తాయి. అంత మంచిగా ఉంటే వస్తుండొచ్చు. 70,000-80,000 దాకా వస్తాయి. అంత మంచిగా గడ్డి ఉండే రేటు ఉంటే వస్తుంది మేడం. ₹1,00,000 దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మనం పోయినా చెప్పుకుంటే అవుతుంది. మాకు వస్తుండే సార్ పెట్టిన పెట్టుబడి తర్వాత ఒక 20,000 వస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను. 3 నెలల పేరు మీద. ఈ వర్షాన్ని ఖరాబ్ అయ్యి మాది ఇట్లా అయినా, లేకుంటే మంచిగా అవుతుండే. ఈసారి అధిక వర్షాలు బాగానే, అందరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ తోట ఆ తోట అని ఏం కాదు, కూరగాయ తోటలోళ్ళు, పత్తి, వరి అందరు ఇబ్బంది పడ్డారుగా. పత్తికి ఎంత లేదు మేడం. పత్తి ఈసారి 3 వలాలు 4 వలాలు. పత్తి కూడా వేసిరా మీరు? వేసిన 5 ఎకరాలు వేసినాం. వెళ్ళిందా ఏమన్నా? ఇంకా నేను లేబర్ షార్టేజ్ ఉన్నది, ఇంకా తీయలేదు మేడం. ఇక ఈ 2 రోజులు తీయాలి ఇంకా. అంతేనా? బీట్రూట్ తో పాటు ఏమేమి కూరగాయలు పెడుతుంటారు ఇంకా సాధారణంగా? చిక్కుడు, బీట్రూట్ వేస్తే, టమాటా వేస్తా గిట్ట. టమాటా వేస్తుంటారు. అప్పుడప్పుడు వేస్తే కొద్దిగా పువ్వులు గిట్ట వేస్తాం. కానీ ఏం పూలు సాగు చేస్తుంటారు? చామంతి, పేపర్ వైట్ వేస్తారా? ఓవరాల్ గా బీట్రూట్ సాగు ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ళకెళ్ళి అనుభవం ఉంది కదా, ఎవరైనా బీట్రూట్ సాగు చేయాలనుకున్నా మీరు ఇచ్చే సలహాలు ఏంది? బీట్రూట్ మంచిగా ఉంటుంది మేడం. ఒక 3-2 చేసుకోవచ్చు, రోజు 10 దంచులైనా చేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. కానీ రోగం నుంచే ఇబ్బంది జర. మందులు ఒకసారి పని చేసి ఒకసారి పని చేయి, వాతావరణం సహకరించేది, అట్లా కొద్దిగా లాస్ అవుతుంది. మందులు కొట్టినప్పుడు చేను కవర్ అయినప్పుడు యథావిధిగా మంచిగా ఉంటే పర్వాలేదు, బీట్రూట్ మంచిగానే ఉంటుంది. ఏ నెలలు మంచిగా సూట్ అవుతాయి దీనికి? జర ఊరాలుగా గడ్డ భూమిలో. ఇక ఎండాకాలంలో అంటే ఎప్పుడు వేసినా ఊరుతుంది మేడం. కాకపోతే ఎండలకు సమ్మర్కు పడిపోతుంది, కానీ మొలక పడిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు వేసినా యథావిధిగా వర్షం ఎక్కువ కాకుండా ఎప్పుడు వేసినా అవుతుంది బీట్రూట్. ఎప్పుడు వేసినా అవుతుంది. తెగులు ఒకటి జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకోవాలి సరే మేడం. తెగులు, పురుగు మందు, పచ్చ పురుగు, లద్ది పురుగు బాగా ఆస్కరిస్తుంది దీనికి. అంటే గడ్డ మంచిగా ఊరి తెగుళ్ళు రాకుంటే ఆదాయం ఇస్తుంది బాగానే బీట్రూట్ అనేది. థ్యాంక్ యూ రవి గారు, సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.